ఎగ్జిట్ పోల్స్ భారతీయ జనతా పార్టీలో ఫుల్ జోష్ నింపినాయి అంటంలో అతిశయోక్తి ఏం లేదు. ఎందుకంటే దక్షిణాదిలో క్రిందటిసారి 29 స్థానాలు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి 25 వచ్చినాయి. అలాంటి స్థితిలో ఈ దఫా దక్షిణాదిలో భారీగా పుంజుకోవాలన్నటువంటి నరేంద్ర మోడీ సంకల్పం సక్సెస్ అయినట్టు ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూసుకుంటే, అందులో ఆంధ్రప్రదేశ్లో 4 నుంచి 6 దాకా వస్తాయని యాక్సిస్ మై ఇండియా, ఇండియా టుడే వాళ్ళ సర్వేతో పాటుగా జాతీయ స్థాయిలో ఖచ్చితమైన అంచనాలు వేస్తుందని పేరున్నటువంటి టుడే చాణక్య కూడా ఏపీలో కూటమి 22 +/- 3 అన్నటువంటి సంచలనాత్మకమైనటువంటి అంశమే. అలాగే తెలంగాణలో బీజేపీకి 12 దాకా వస్తాయి +/- 2 అన్నటువంటి ఇవి. అలాగే కర్ణాటకలో కూడా దాదాపుగా 22 దాకా ఇస్తూ వచ్చారు. ఈ 3 సక్సెస్ అయితే దక్షిణాదిలో దాదాపుగా 50 నుంచి 60 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నట్టు. మహారాష్ట్ర తర్వాతన బీహార్లో నష్టపోయేటటువంటి వాటి కంటే కూడా భారీగా పుంజుకున్నట్టు. ఇది సక్సెస్ అవ్వాలని ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు కార్యకర్త కోరుకుంటున్నారు. మై యాక్సిస్ వాళ్ళకి సంబంధించినటువంటి లెక్కను చూసినప్పుడు.